హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆనంద వాళ్ళు పెళ్లి చూపులకి మీ అమ్మాయిని చూసుకోవడానికి ఎల్లుండ వస్తాము అని చెప్పేటప్పటికి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నిజంగానా ఈ మాట మీరు నిజంగానే చెప్తున్నారు కదా అని అడుగుతూ ఉంటుంది. ఆనంద, నిజమండి, ఎల్లుండ మేము వస్తాము, మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండండి అని చెప్పడంతో ఇక ఆనంద ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళి జరగాల్సిందే, లహరికి మంచి జీవితం లభిస్తుంది కాబట్టి లహరికి ఈ విషయం చెప్పి మనం లహరిని రెడీ అవ్వమని చెప్పాలి. ఈ విషయం అనన్యకు తెలియకుండా చూసుకోవాలి, ఏమీ జరగకుండా, ఎటువంటి తప్పు జరగకూడదు, పెళ్ళి జరిగిపోవాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అనన్యతో మళ్ళీ ఛాలెంజ్కి దిగుతూ ఉంటుంది. ఆనంద, నువ్వు ఏమీ నన్ను చెయ్యలేవు అనన్య అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ పెళ్ళి చూపులకి అన్ని ఏర్పాట్లు ఆనంద చేసేస్తూ ఉంటుంది. చకచక ఇటు పక్కన లహరి పెళ్లి చూపులని తెలిసి భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగా, నాకు పెళ్లి చూపులని తెలిసింది అంటేనే వాడక్కడ ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు, ప్రకాష్కి ఈ విషయం ఎలా చెప్పాలి, అసలు నా పరిస్థితి ఏంటి అని చాలా భయపడుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక ఆనందకి చెప్పలేకపోతుంది ఈ విషయం. ఇంకా అనన్యకు ఈ విషయం తెలుస్తుందా, ఏం చేస్తుంది? ఇటు పక్కన దర్శన్ అక్కడ ఫస్ట్ నైట్కి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. దర్శన్, సమీర ఇద్దరు కూడా ఫస్ట్ నైట్కి పూలు, డెకరేషన్, పళ్ళు అన్నీ కూడా తెప్పించి గది అంతా చాలా బాగా పూలతో అలంకరణ చేసుకుంటారు. ఇక సమీర చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక దర్శన్, నావాడు, ఇది ఫస్ట్ నైట్ కనుక జరిగిపోయింది అంటే ఇక నువ్వు తప్పుకోవాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక శరణ్య మాత్రం ఏం చేయాలో అర్థం కాదు. ఏంటండి, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు నేను అసలు మగాడినే కాదు అని చెప్పి ఉత్తరం రాసి పెట్టి మరి వెళ్ళావు కదా, ఇప్పుడు మగాడినో కాదో నీకు తెలుస్తుందిలే, మా ఇద్దరికి ఫస్ట్ నైట్ అయితే అప్పుడు నీకు తెలుస్తుంది అని అనటంతో అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి, ఈ విషయం నేను అత్తయ్య గారితో చెప్పేస్తాను అని అంటుంది. నీకు అంత సీన్ లేదులే, నువ్వు మా అమ్మతో అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని చెప్పలేవు, ఆ విషయం నాకు తెలుసు అని అంటూ ఉంటాడు. ఇకప్పుడు శరణ్యకి చాలా కోపం వస్తుంది. నేను చెప్పలేనని మీరు అనుకుంటున్నారు కదా, అసలు నేనంటే ఏంటో చూపిస్తాను, ఈ విషయం మొత్తం కూడా అత్తయ్య గారి ముందు బయట పెట్టేస్తాను, మీరు అత్తయ్య గారికి ఫోన్ చేయండి, నేను చెప్తాను అని అంటుంది. ఈలోపు ఆనంద్ అనే వీడియో కాల్ చేస్తూ ఉంటుంది దర్శన్కి. ఇదిగో అత్తయ్య గారే చేస్తున్నారు ఫోన్, ఇప్పుడు మాట్లాడండి, లిఫ్ట్ చేయండి, సంగతి ఏంటో నేను తేల్చుకుంటాను అని చెబుతూ ఉంటుంది శరణ్య. ఇకప్పుడు సమీర, దర్శన్ భయపడుతూ ఉంటారు. ఇంకా దర్శన్కి వీడియో కాల్ చేసేటప్పటికి శరణ్యని లిఫ్ట్ చేస్తుంది. అత్తయ్య గారు ఎలా ఉన్నారు, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అత్తయ్య గారు, ఈలోపు మీరే ఫోన్ చేశారు అని చెబుతూ ఉంటుంది శరణ్య. ఏమ్మా, ఏదైనా మాట్లాడాలా, ఏమైనా చెప్పాలా అని అడుగుతూ ఉంటుంది ఆనంద. అవును అత్తయ్య గారు, నేను మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను, ఇదిగో చూడండి అంటూ గది అలంకరణ మొత్తం చూపిస్తూ ఉంటుంది శరణ్య. ఇక దర్శన్ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏ చెప్పొద్దు అని చెప్పి సైగ చేస్తూ ఉంటాడు పక్క నుంచి. ఇటు పక్కన సమీర కూడా భయపడుతూ ఉంటుంది. ఇక ఆ వీడియో కాల్లో ఆనందకి కనిపించకుండా సమీర పక్కకి వెళ్ళి దాక్కుంటూ ఉంటుంది. ఇటు పక్కన శరణ్య చెప్పేస్తానని దర్శన్కి బెదిరిస్తూ ఉంటుంది. ఇక ఆ ఏర్పాట్లన్నీ చూసి ఆనంద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక మీ జీవితం బాగుపడ్డట్టే, ఇక నాకు ఎటువంటి బెంగ లేదు అని చెప్పి అనుకొని సంతోషపడుతూ ఉంటుంది. ఇక సమీర సంగతి ఆనందతో మొత్తం చెప్పేస్తుందా శరణ్య, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.